హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. విలేజ్లో మా అత్తయ్య 6 కేజీల బియ్యంతో అరిసెల్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసారో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. కేజీ బియ్యం తీసుకుంటే మనం 25 నుంచి 30 వరకు అరిసెల్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బియ్యాన్ని బాగా కడుక్కొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఈ బియ్యాన్ని పొద్దున్న బాగా వాష్ చేసుకున్న తర్వాత బియ్యపిండిలా ఆడించుకోవాలి. ఈ అరిసెలకి బియ్యపిండిని తడి బియ్యపిండి మాత్రమే యూజ్ చేయాలి. ఇక్కడ పొడి బియ్యపిండి పనికిరాదని గుర్తుంచుకోవాలి. ఇక్కడ వంటంతా కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు. ఇక్కడ ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులో కేజీ బియ్యానికి 1/2 కేజీ బెల్లం, 1/4 కిలో పంచదార వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇవి వేసుకొని కొద్దిగా నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి బియ్యం కరగటానికి. వీడియోలో ఎక్కువ క్వాంటిటీలో అరిసెల్ని ప్రిపేర్ చేస్తున్నారని చెప్పాను కదా. ఇక్కడ 6 కేజీల బియ్యానికి 3 కేజీల వరకు బెల్లాన్ని, 1 కేజీ వరకు పంచదారని వేసుకుని ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మనకి బెల్లం అనేది బాగా కరిగి పొంగుతుంది. ఇక్కడ అరిసెలకు పాకం అనేది చాలా గట్టిగా రావాలి. గట్టి పాకం తీస్తే మనకు అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఆ తర్వాత కొద్దిగా నువ్వులను తీసుకోవాలి. కేజీ బియ్యానికి అయితే 50 గ్రాముల నువ్వుల వరకు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు నువ్వులు వద్దు అనుకుంటే స్కిప్ కూడా చేసేయచ్చు. నువ్వులు అనేవి ఎంత యాడ్ చేసుకున్నా మనకు టేస్టీగానే ఉంటుంది. దీనికి క్వాంటిటీ అనేది ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు. బెల్లం పాకం అనేది కరెక్ట్గా ప్రిపేర్ అయిందో లేదో ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో బెల్లాన్ని వేసుకుంటే మనకి చాక్లెట్ ఉంటుంది కదా, అలాగా గట్టిగా రావాల్సి ఉంటుంది. అలా అయితే మనకి పాకం అనేది ప్రిపేర్ అయినట్టే. ఇప్పుడు ఇందులోనే యాలకుల్ని ఇంకా పంచదారని కలిపి పొడి చేసుకొని దాన్ని యాడ్ చేసుకోవాలి. మరుగుతున్నప్పుడే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత బియ్యపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ బెల్లం పాకంలో బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మైసూర్ పాక్ అనేది మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఎలా అయితే ఉండలు కట్టకుండా కలుపుకుంటామో సేమ్ అలానే దీంట్లో కూడా మనం బియ్యపిండిని వేసుకునేటప్పుడు ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూనే ఉండాలి. బియ్యపిండి మొత్తం వేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది పైన చూపించిన విధంగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది వేసుకుంటే మనకి రుచి అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కళాయిలో నూనెను వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బియ్యపిండి ముద్ద ఉంది కదా, అది ఒక చిన్న ప్లేట్ ఏదైనా తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని అది ప్లేట్కి అంటకుండా నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత అందులో కొద్ది కొద్దిగా తీసుకొని ఇప్పుడు పైన వీడియోలో చూపించిన విధంగా కొంచెం ముద్దను తీసుకొని మనకు సరిపడా చిన్న చిన్నగా సైజుని చేసుకొని దాన్ని నూనెలో వేసుకుంటూ ఉండాలి. బాగా పల్చగా లేదంటే బాగా లావుగా మనం ప్రిపేర్ చేసుకోకూడదు. కొంచెం మీడియం సైజులో ప్రిపేర్ చేసుకోవాలి. అరిసెలు నూనెలో వేసేటప్పుడు బాగా పొంగుతూ వస్తున్నాయి అంటే మనకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్టు అర్థం. అరిసెలు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. కొంచెం పొంగగానే అటు ఇటు వేగితే సరిపోతుంది. ఈ అరిసెల్ని నూనెలో నుంచి తీసినప్పుడు బాగా దాన్ని ప్రెస్ చేసుకొని ఆయిల్ అంతా వదిలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, అరిసెలు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాయి. మన ఛానల్ని ఎవరైనా కొత్తవారు చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.